వాటిని తీసుకొచ్చి లేదంటే ఇంకో పద్ధతి అరుణాచల లక్ష్యముంచి అనుగ్రహ హస్తము వై చిత్తం కబళించి దుసురుతో
పదండి. మొత్తం తరపు మీద మీరు కూడా మరండి తర్వాత వాటర్ మీరు కూడా ఇచ్చారా అలాగే అటు నుంచి వచ్చి అలా వెళ్ళిపోదు అలా రండి ఇలా వెళ్ళిపోమందాం అనుకున్నాను కొంచెం మీరు ఇచ్చుకున్నారా సరే ఇలాగ పెట్టారు కదా ఇంకా అవుతాయి ఓట్ చేసి వచ్చండి ఏమి లేవండి వెళ్ళిపోండి
తీసుకుని రెడీగా ఉండాలి. సుమతి పూర్ణేంద బింబానన సీతాల కనుత సుఖేన అయం నమస్కారం చేసుకోండి. మీ గోత్రము పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య కుటుంబస్య మమ అనుకుని అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తద్దోష పరిహారార్థం ఆవయోః సకలగండ దోష నింపూర్ణ అనుగ్రహ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం మమ అంటూ నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా. అస్మిన్ గ్రామే గ్రామే యజమాన ఆచార్య చగవాది పరిచారగా వర్చత అస్య దేవనామాస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
सहस्रयज्ञं समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् यज्ञोपवेदं समर्पयामि ईश्वरेकं सर्वभूतानां तामिह भक्पये श्रिय समर्पयामि माधुमरस्य ॐ अनपायने नमः ॐ प्रज्ञात्वंसरे नमः ॐ नीलधनावृतये नमः ॐ श्रोत्रवदे पदये नमः ॐ जयाय नमः ॐ विश्वक्सेनाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि पूजां समर्पयामि रामात्रया सर्वावृतारणते मैत्रिमनवस्त्रवन्दे देवेत्परेशे पृथिव्याविश्वादेवत्तं परमत्सविच्छे समाग्रापयामि कर्माणि वत्सदयदा वृतानि वस्पदे यकान्ताय कल्याणवे रवे जनासत्य प्रतिष्ठिता सर्वविधं मे गोपाय समन्गविहायुषे धायसे ददना हरिचन्दनविदं वृणा सर्वस्वसो मे गोपाय उपाधोये जगत्सदा सर्वसभा मे गोपाय जय बोलो समर्थ गुरु नानक महाराज की नानक महाराज की देवे सतमोला सदांकुर यज्ञेन यज्ञमयजन्त देवात्तानि धर्माणि प्रथमान्यासन् विश्वक्सेनं यदास्थानं प्रवेशयामि पुनरागमनाय जगरगान् वेहेन् चारित्राक्कदान् कुशान् गन्धपत्राणि ताम्बूला दक्षिणादीनि सम्बरे वस्तु संजारिष्टंजास्तु बुद्धिरस्तु प्राच्यत प्रेमेदासो अर्चता तपत्रगावतपर्णधृत्सवचसा प्राच्यता द्वारान्तराधर्जानि तपस्याङ्गरेषणे हरेगं सर्वभूतानां तामिहापपये कर्माणि पश्यते वृदानि पश्यसे परमं पदकं तदा पश्यन्ति सूरयः भजानस्वद सर्वदा दिगं सविचारासुतां दीर्घमाय नवा भवति जायमानान्नां केतुरजसा वेदये वस्त्रदा वर्तमानस्ततं मे मन्दां ततो वसन्तामिन्द्राज्ञे सविता बृहस्पतिः सदायुषा विजयमं पुनद् देवावसवस्वाम्यागच्छदस्रो देवेन राष्ट्रविच्छा कर्ण्येऽपि श्रुणयावदेन सर्वान्तदेवाय प्राणस्यङ्गागरसं धरोरा देवा प्रियन्दा 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 कर्मसमर्थरस्तु सम्पूर्णमस्तु नक्षत्रं तद्वत्कुर्वेदापवेशो सूर्योदयति नक्षत्रन्मयते तत्र सूर्यो गच्छेत्
ఆచమ్య యజమాన్ కూడా ఆచరించేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఓం సూర్యనాథ విక్రమామన శ్రీధరార్జయ కేశవపరావాదం గణాపతౌ భగవానహే గోవిందవేనా
ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. 6:43 సద్గురువుల ప్రతిష్టా మహోత్సవం మనందరికీ కూడా ప్రాప్తించిన జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు మనకి నోరిచ్చిన ఒకే ఒక్క మనిషి జన్మకే ఇచ్చాడు, బుద్ధిముడం. అందుకు సార్థకత వస్తుంది. అటువంటి జన్మ సాహిత్యం పొందేటువంటి సమయం మనకి ఇక సరిపోయినటువంటి మనందరినీ కూడా తరింపజేసినటువంటి ఇప్పటి వరకు ఇకపైన తరింపజేయగలిగిన నాన్నగారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఎంతో గొప్పదైనటువంటి ఆదిమలై అరుణాచల పరమాత్మన్ అరుణాభవ చిత్తకం సువికాసాయ త్వయ్యరుణాచ ప్రవిష్టజాత్యమలధిజ అవగమ్య సంరూపం
41 నిమిషం అయింది. 2 నిమిషాలు మాత్రమే సార్. సద్గురువుల ప్రతిష్టా మహోత్సవానికి సమయం ఉన్నది. అయ్యా ఈ టెక్నికల్ ఈ లైవ్ ఇచ్చేటువంటి ఎలక్ట్రీషియన్స్ దయచేసి స్క్రీన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్క్రీన్ లో రావట్లేదండి ఇక్కడ. సరే భక్తులందరికీ మనమండి, అక్కడ లైవ్ వచ్చేది ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో మన మొబైల్
సార్ 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 సిద్ధాంత్ గారు ఉన్నాం అక్కడ అవుతుంటే మీరు అలాగే సార్ ఉత్తమ సార్ మీరు చేయి తీసేయండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ తండ్రం కాదు సార్ అలా అనకూడదు వదిలేండి అంటే చెప్పండి సార్ పర్లేదు అంట అలాగే కాదు సార్ తండ్రం అంటే లాంగ్వేజ్ పర్లేదు అంటే అమ్మా ఒకసారి సార్ ఉన్నాం గురుగారు మీరు నాకు ప్లేస్ ఇవ్వండి
వెనకాల ఉన్నాను సార్.
స్వామి యొక్క ప్రతిష్టా దేవయజనం పితరసదరగం సజ్జందాం దేవసదనం భూతిస్రాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్. శేషుంది యజ్ఞభస్మాన తీయండి. మురళి గారు ప్రదక్షిణ యజమాన దంపతులు బయటకు వచ్చేసండి. యాగశాల బయటికి తూర్పు వైపుకి భక్తులందరూ కూడా అగ్నిహోత్రానికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. స్వస్తి శ్రద్ధాం తేజః ఆరోగ్యం దేహి మే ప్రియం దేహి మే. యజమాన దంపతుల చేత పూర్ణాహుతి ప్రక్రియ పూర్తయింది. కూడా ఈ ప్రక్రియలో పాల్గొని గురువు గారి యొక్క పరిపూర్ణ
హారతి ద్రవ్యాలు మాత్రమే హోమగుండాలలో వేయాలి. అక్కడ ఉన్న పొలాలు వేయవద్దు. శాస్త్రయుక్తంగా చేసుకుని మనకు ఐడియా లేదు. ఓకే సార్. ओम शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके
शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते ॐ श्रीर्वत्सस्वमानुष्यमारोग्यमावेदाने भुजं निवेद्याः क्षेमोमे राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे ॐ संज्ञानं विज्ञानं प्रज्ञानं जानत विजानते संकल्पमानवपकल्पमानव गुरुप्रसादेन सर्वाभीष्टफलम् కుమార్తెలు పట్టుచీర పట్టులోక పసుపు కుంకుమ సర్వాభరణాలు నాన్నగారికి నమస్కారం. నమస్కార పూర్వకంగా నూతనోత్సవద్వయం ఇద్దరేమండి ఇద్దరిని పట్టుకోమండి ఇద్దరు మన క్షత్రియ ధర్మం కాదండి. సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించే నిమిత్తమే ధర్మం అందరూ ఆచరించే ఆ ప్రయాణం, ధార్మికమైన ప్రయాణం మన జీవితకాలంలో గొప్పనైన ప్రయాణంగా గురువు గారితో కలిసి మనం ఆచరించిన క్రమం యుగపురుషులు నడిచే దైవస్వరూపం. వారు చెప్పిన అనేక
ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో మన మనస్సు ప్రక్షాళనై దైవం వైపుకు మనసుని తిప్పిన గురుదేవులు నడిచే భగవత్ స్వరూపులు వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మనందరికీ వేదనుసృతంగా అందజేసే ప్రక్రియ మహదాశీర్వచన అనే ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. విష్ణు సంబంధిత ఈ ప్రక్రియ విష్ణు అంటే సర్వం వ్యాపించి ఉన్న రూపం ఏదైతే ఉందో అది విష్ణు అని చెప్పబడుతున్నది. వ్యాప్నోతి ఇది విష్ణు, ఆయనే స్థితికర్త, రక్షించే స్థితికర్త. ఆ స్థితికర్త ద్వారా ప్రతిపాదించిన ఈ వైష్ణవ సాంప్రదాయంలో వైఖానస ఆగమ విధానంగా ఈ 3 రోజులు ఈ వైదికమైన ప్రక్రియ ప్రతిష్టా మహోత్సవ ప్రక్రియ మనందరం కూడా ఆచరించాం. ఆ స్థితికర్త యొక్క అంశతో గురువుగారు సర్వకాల సర్వావస్థలయందు మనకు రక్షగా ఉండాలని కోరుకుంటూ శతదా సహస్రద ప్రతి ఒక్కరికి గురువుగారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నిత్యశ్రీ నిత్యమంగళం శతమానం భవతి సదాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హరి నీకు శ్రీమంగళము చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం. దీపచ్చల వంటి అంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు అంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి సిరివరా నీకు ఇది శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి సిరివరా నీకు ఇది శ్రీమంగళం. చిత్త జగుషాయ మంగళం లేరు. కాకపోతే అదే రూపం ఎక్కడ చిన్న మార్పు కూడా లేకుండా సృష్టికి ప్రతి సృష్టి చేసిన బ్రహ్మ అనుకోవచ్చు రాజకుమార్ వడియార్ గారు. ఎందుచేత అంటే చాలా సుందరంగా చూసిన వెంటనే మన 2 చేతులు అలా కలుస్తున్నాయి. ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే అంత అందంగా రూపకల్పన చేసిన శిల్పి వారు ఖచ్చితంగా ఆ బ్రహ్మగారు అష్టధాతువులతో ఈ శరీరాన్ని తయారు చేస్తున్నారు. ఈ బ్రహ్మగారు మనం మరిచిపోయిన రూపం ఏదైతే ఉందో మరచిపోకుండా చేసి మన ముందుకు తీసుకొచ్చారు. అలాంటి రాజకుమార్ వడియార్ గారికి చిరు సత్కారం. చాలా గొప్పదైన శిల్పి, ప్రపంచ ఖ్యాతి చెందిన గొప్పదైన శిల్పి వారు. వైదికంగా ఒక తత్వం, దైవతత్వం గురించి వేదం ప్రతిపాదించింది. ఆ తత్వం ఒక రూపంగా మారితే గురువుగారు రూపం. ఈ వైదికమైన ఫలంతో కూడిన ఈ ప్రతిష్టా కార్యక్రమం ఆచ్యుల వారే
మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు వారే చేశారు. ఎక్కడో ఉన్న మా అందరి కూర్పు చాలా బాగా చేయాలి, వారు నడిచే భగవంతుడు అని చెప్పి మొదట మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. వారికి చంద్రుడికి ఒక నూలు పోగుగా చిరు సత్కారం, కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజ చేయలేం. వారు చేసే ప్రక్రియలో అనేక రూపాలు వారి ఇంటికి వెళితే మనం దర్శించవచ్చు. మనం మరిచిపోయే అనేక రూపాలు వారి చుట్టూనే ఉంటాయి. దైవ రూపాలు, గొప్పనైన తాత్వికవేత్తలు, గొప్పనైన ఆధ్యాత్మికవేత్తలు, వీరందరూ రూపాలు వారు చిన్న చిన్న విగ్రహాలు చేసుకుని ఇంటి చుట్టూ పెట్టుకున్నారు. బాబా అంటే వారికి ప్రాణం అనుకుంటా ఒక దేవాలయం కూడా నిర్మించారు. అలాంటి వడయారు గారు ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో కూడిన అనేక కార్యక్రమాలు ఆచరించాలి. వారికి వెంకటాచలపతి గురుదేవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి. వారికి చిరు సత్కారం ఆచరించేది కూడా, చేసేవారు కూడా గొప్పనైన ధార్మికులు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మాజీ చైర్మన్ గారు వేదాన్ని పోషించే గొప్పనైన ఆధ్యాత్మికవేత్త వారు. అందుకనే వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. వారి చేతుల మీద భగవంతుడు క్రమం, గురువుల యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయంటే గొప్పనైన గుణం కలిగిన వారందరినీ ఒక చోటకే చేరుస్తాడు. అలాంటి గొప్పనైన గుణం కలిగిన బాపిరాజు గారి దంపతుల చేతుల మీదుగా వారికి చిరు సత్కారం ప్రారంభించబడుతున్నది. ఇంత శ్రద్ధతో భక్తితో ఇప్పటి వరకు ఆచరించాం. అది కూడా ఆచరించి దివ్యమంగళ రూపాన్ని జీవగళావాహన చేసి దర్శించి తరిద్దాం. ఇంత గొప్పనైన అవకాశం వారితో పాటు మనందరికీ ఇచ్చిన పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్కసారి స్మరించి తర్వాత కార్యక్రమంలో వెళ్ళిపోదాం. గోవిందా! చాలా మంది ఉన్నారమ్మా, ఆ మాటలు మాత్రం యొక్క విగ్రహ ఆవిష్కరణతో అటువంటి సద్గురు నాన్నగారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తి కోటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా కుంభాలతో పంచామృతాలు తెచ్చి మీ శిష్యగణం వేద మంత్రోచాటనల మధ్య నారాయణ నమః నారాయణ నమః అంటూ సద్గురువును అభిషేకం చేసి వెళ్లి విరిసిన తెల్లటి పాలవర్ణ విగ్రహాన్ని చూసి మా భక్త కోటి ఆనందపరస్తులైనప్పుడు గురుదేవులు శ్రీ నాన్నగారు నిమీలత నేత్రాలతో మరో లోకం నుండి మనందరినీ చూస్తున్నారు. ఈ రమణక్షేత్ర ప్రాంగణం కాగలిగింది. ఈ ప్రాంతం అంతటికి సద్గురు నాన్నగారి నవయోగం పట్టింది. నాన్నగారి దేహం భౌతికంగా మన ముందు దూరమైనప్పటికీ మనందరినీ కూడా పైనుంచి ఆయన ఆ లోకాల నుంచి మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. అటువంటి నాన్నగారిని మనం ఒక్కసారి మననం చేసుకుందాం. మీ స్మరణ మేము మరిచేది లేదు, మీ పాదములు మేము వదిలేది లేదు నాన్నగారు. మా పూర్వజన్మ పుణ్య ఫలముగా దొరికిన సద్గురు మహామహిమాన్వితుడు మీరు. జ్ఞానజ్యోతి మా హృదయాలు వెలిగించి సత్యపదమును మాకు చూపించారు నాన్నగారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సూక్తులు, సుభాషితాలు, సధర్మ ప్రబోధాలు, సత్యమార్గ సందేశాలు, ప్రవచనాలు ఊరూరా పంచి భక్తి కుసుమాలను, భక్తి భావాలను మా మనస్సులలో మీరు నాట్యమాడించారు. మీ మౌనమే, మీ చూపే, మీ చేతల ద్వారా మా అందరికీ అనుగ్రహ కలిగి మమ్మల్ని పునీతుల్ని చేయవలసిందిగా మిమ్మల్ని మేము ఇచ్చట నుండి పైనుండి మీరు మమ్మల్ని దీవిస్తారని, అనుగ్రహిస్తారని నాన్నగారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన్ని మనం ఒక్కసారి మననం చేస్తున్నాం. ఇప్పుడు సద్గురు శ్రీ నాన్నగారి దివ్యాశీస్సులతో రమణక్షేత్రం జిన్నూరు వారు సంప్రదాయామోదంగా సమనీయంగా సమర్పించు అభినందన అక్షర చందనం. పచ్చని ప్రకృతి పోలహారం పశ్చిమ గోదావరి నందనోద్యాన వనం శిల్పతోరణంగా బాసిలిన నత్తా రామేశ్వరం గ్రామసీమలో శ్రీరామనవమి పర్వదినాన 1973 ఏప్రిల్ 4న
కాంతామణి లక్ష్మీకాంతం గారు జన్మనిచ్చి జగతని చూపారు. శిల్ప కళాకారులు దైవం ఆచార్య శ్రీనాథరత్నవడయారు బ్రతుకునిచ్చి భవిత చూపారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ లో ఉత్తీర్ణులై చదువుల సరస్వతికి తేనె చినుకులు అందించారు శ్రీ రాజ్కుమార్ వడయార్ గారు. ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు, ప్రశాంతతకు నిలయమైన చూపులు, ఆప్యాయంగా పలుకరించే మాటలు, చూసిన వారిని ఆకర్షించే సాదా సీతా హోందాతనం గడిసి శ్రీ రాజ్కుమార్ వడయార్ సుందర రూపం, మంగళ మోహనాకృతి కలిగిన సద్గురు శ్రీ నాన్నగారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పుణ్యదినాన మధుర స్మృతులు కళాపరిమిళమైన మిమ్ము ఈనాడు సన్మానించుకోవటం మా రమణ క్షేత్రం కమిటీ, మా జిన్నూరు గ్రామస్తులు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాం. రాజ్కుమార్ వడయార్ గారు శిల్పాచార్య, చిన్ననాటనే మిమ్మల్ని శిల్పకళ ఆకర్షించింది, ఉలి వరించింది. గురుదేవులైన మీ పితృదేవుల వద్ద శిల్పకళా చాతుర్యంలో మెళకువలు నేర్చుకుని తపోనిగమ నిమగ్నుడైన బుద్ధ భగవానుని ప్రతిమకు ప్రప్రథమంగా రూపురేఖలు సృష్టించారు. సోపరులకు సుందర మనోహరమైన అభినందన మందారాలను అందుకున్నారు. పాడి పంటలకు పసిడి పంటలకు పుట్టి నీళ్ళై కొబ్బరి వనాల కొనసీమ కొత్తపేట మీ స్వస్థలమైంది. మీ గృహాలయ ప్రాంగణం మరో శిల్పారామమైంది. మీ శిలావేదిక చిత్రములతోచే శిల్ప కళాశాల ఎంత వర్ణించినా తీరదు. ప్రతిభావంతంగా చెక్కిన మీ శిల్పకళను చూసిన ప్రజలు పరవశించారు. మీ శిల్ప సౌధం సజీవమూర్తులకు ప్రతిబింబమై సౌందర్య శోభను రాష్ట్రేతర ప్రాంతాల్లో వెదజల్లుతుంది. మీ స్థాపనా నేతృత్వంలో శ్రీనాథరత్న శిల్పియుడయ శిల్ప కళా సాంస్కృతిక సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. రసజ్ఞుల సమక్షంలో నవరసాలధరులు వర్షింపజేశారు. ఆ కళా సరస్వతికి కమనీయోపహారం భావించారు. కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారి ఆచార్య, భారతీయ జనతా పార్టీ భీష్మాచార్యులు శ్రీ ఎల్కే అద్వానీ గారిచే శిల్పకళా భూషణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే కళారత్న బిరుదు ప్రదానాలు మీ కంఠసీమను అలంకరించాలి. బిరుదును సంగి ఆశీర్వాద హారతనిచ్చారు మీకు. భక్తజనుల దివ్య బాంధవ్యుడు సద్గురు శ్రీ నాన్నగారి విగ్రహ నిర్మాణం మహాప్రసాద్. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గారైనటువంటి కనుమూరి బాపిరాజు గారి దంపతులను వారికి అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ముందు సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. వారిని పుష్పమాలాంకృతులను చేసి సూర్యనారాయణ రాజు గారి దంపతులను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. విగ్రహదాత సద్గురు నాన్నగారి విగ్రహ పంచలోహ విగ్రహదాత శ్రీ కృష్ణమూర్తిరాజు గారి దంపతులు ఎన్నెన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుండి దేశ విదేశాలలో తన హస్తదేశం చేత కీర్తించబడినటువంటి శిల్ప కళా ప్రపూర్ణుల తరపున విగ్రహదాత
శ్రీ కృష్ణమూర్తిరాజు గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణ ధారణ జరుగుతుంది. ఇంకో బ్యాటరీ ఒకసారి కొంచెం అనుకుండే శిల్పకళకు నాణ్యత చేకూర్చి శిల్పకళను అభివృద్ధి చేసి శిల్పాలను చేయటం. థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీ రుణం మేము ఎప్పుడూ తీర్చుకోలేము. అటువంటి మహిమాన్విత మీ చేతుల మీదుగా చెక్కి ఈ రోజు ఇక్కడ రమణ క్షేత్రంలో ఇక్కడ మీ ఉదయార్ గారు దేశ విదేశాలలో ఎన్నో తన తండ్రి గారి నుంచి ఆ వారసత్వం తీసుకుని ఆ శిల్ప రూపంగా ఆయన చెక్కినటువంటి శిల్పాలు మాట్లాడతాయట, కోటి రాగాలతో పలుకుతాయట, ఎన్నో అందచందాలతో ఈ సన్మాన పత్రాన్ని విగ్రహదాత కృష్ణమూర్తిరాజు గారు దంపతులు నూతన వస్త్రాలతో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో. సార్ కొంచెం లోపల ఉన్నాడు సార్ మీరు. నాన్నగారికి ప్రియ శిష్యుడు మరియు ఆయన ఎంతో ప్రేమాభిమానం ఈ వడయార్ గారు ఈ రోజు ఈ జన్నూరులో మళ్ళీ ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని మనందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత జయోపేతంగా జరిపించినందుకు వారు ఇప్పుడు రాజ్ కుమార్ వడయార్ గారిని సత్కరిస్తున్నారు. రండి. రమణ క్షేత్ర కృతజ్ఞతాపూర్వకంగా పుష్పమాల లక్ష్మి గారు హస్తాలతో ఆయన ఉలి అంతటి సున్నితంగా చెక్కి మన కళ్ళ ముందు నాన్నగారిని ప్రత్యక్షంగా చూసేటువంటి మహాభాగ్యం. అటువంటి మహోన్నత మూర్తిని మాకు మీ హస్తవాసతో ఇక్కడ పెట్టి వెళుతున్నారు. థ్యాంక్ యూ. సార్ తీలేదు కమిటీ వారి తరఫున ప్రతి ఒక్కరూ కూడా భోజనం ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సత్యప్ప గారు వారిని మనకి కార్యక్రమంలో వారు కూడా ఏ కార్యక్రమానికైనా సరే తను ముందుండి నడిపిస్తూ ఉంటారు. అటువంటి మా సత్యప్ప ఆగమ మహాదాచార్య శ్రీ ప్రసాదాచార్యులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. కన్నవల్లి రాజేశ్వర ప్రసాదాచార్యులు గారు శ్రీమాన్ వైఖానక ఆగమ మహాదాచార్య వారు వీరు చక్కటి వేద పండితులు. వీరికి కమిటీ వారు సత్కరిస్తున్నారు. వైగానస ఆగమ మహాదాచార్య అమ్మ దగ్గర ఉన్నా సార్. సరిపోతుంది కదా.
ఓకే అండి, ఓకే, ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. అలాగే మరి యొక్క వేద పండితులు బ్రహ్మశ్రీ పెడమర్తి రవికుమార్ శర్మ గారిని కూడా ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి కూడా కమిటీ వారు పుష్పమాలంకృతులను చేసి విషయాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రమణ క్షేత్రం తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని పుష్పమాలంకృతులను కావిస్తున్నారు మాజీ మంత్రివర్యులు కనుమూరి బాపిరాజు గారు, అలాగే ధర్మరాజు గారు, సూర్యనారాయణరాజు. అందరూ కూడా భక్తులను అందరూ కూడా అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి. మన జిన్నూరు రమణ క్షేత్రానికి వేయించేసినటువంటి వేద పండితులు శ్రీధర్ గారిని కూడా మీ కర్తార్థులతో ఒకసారి వారు పాల్గొని వారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అనేక భావించి చరిత్ర పుటలలో శిలాశాసనాలతో లెక్కించబడుతుంది. ఇది ఒక జిన్నూరు జాగృతి పరమైన జిన్నూరు జీవగడ్డ మీద నాన్నాయ జన్మించి భగవాన్ రమణ మహర్షి శిష్యునిగా తాను కోటి హృదయాంతరాలలో జ్ఞాన ప్రతిష్టలను ప్రతిష్ట చేసిన శ్రీ నాన్నగారికి పెడుదము నమస్సురెప్పుడు. పూలమాలతో సత్కరిస్తున్నారు. ఎందుకంటే ఆ సత్యప్ప గారు వారి యొక్క సంతానం అందరూ కూడా మా గ్రామానికి వారి తర్వాత ఎందరో మహానుభావులు భాగ్యం కలగజేస్తారు. అటువంటి సద్గురు నాన్నగారి పంచలోహ కాంసిగా మనకి ఆ మహాభాగ్యాన్ని కల్పించినటువంటి కృష్ణమూర్తిరాజు గారి దంపతులను మా కమిటీ వారు ఇప్పుడు సత్కరిస్తుంటారు. సూర్యనారాయణరాజు గారి దంపతులు వచ్చి కృష్ణమూర్తిరాజు గారి దంపతులను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కానీ ఆ రాజకుమార్ వడయార గారి హృదయంలో నాన్నగారు దూరి ఆయన చేతుల మీదుగా ప్రతిష్టాకారులు కృష్ణమూర్తిరాజు గారికి వారి యొక్క కృప మెండుగా మీపై కురిపించాలని నాన్నగారిని మేము వేడుకుంటున్నాం. వారు ప్రేమించి అనుగ్రహ ప్రాప్తులు చేసినటువంటి ప్రతి అణువుని ఆయన ఆలకిస్తున్నారు. వారికి మనం కనబడుతూనే ఉన్నాం. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీకు మా కృతజ్ఞతాభివందనములు సూర్యనారాయణ రాజు గారు, అలాగే నాన్నగారి యొక్క కుమారులు, మనవలు, కోడళ్ళు, వారి శ్రీమతి గారు, వారందరికీ కూడా మన రమణ క్షేత్రం కమిటీ మరియు నాన్నగారు శిష్య సూర్యనారాయణ రాజు గారి దంపతులకు పుష్పమాలాకృతం చేస్తున్నారు. మీరు మాకు అండదండలు ఇచ్చి మా వెంటే ఉంటారని, మీ వంట మేమే ఉంటామని, మన అందరి పట్ల నాన్నగారి మీరు రండి నాన్నగారు అని ఆహ్వానించినప్పుడు ఐపీఆర్ఓలో కూడా ఎన్నో కార్యక్రమాలు వారి యొక్క సమక్షంలో జరిపించారు బాపిరాజు గారు దంపతులు. ఈరోజు అనుకుంటాం ఐపీ కూడా అయ్యా అందరూ కూడా ప్రసాద వితరణ ఉంది, అందరూ మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆ నిండుదనం, ఆ ఏడుకొండల వాడు. శ్రీరస్తు మీకు కనుమూరి రాయా, శుభమస్తు మీ అందుకోండి నేడు మా రమణ క్షేత్ర అభినందన పూర్వక అభినందనలు. థ్యాంక్ యూ బాపిరాజు గారు. తర్వాత మా రమణ క్షేత్రాన్ని ఉద్దేశించి మీ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గారు రెండు సద్గురు శ్రీ నాన్నగారి పుణ్యతిథి విగ్రహ ప్రతిష్ట
నాన్నగారి విగ్రహ మందిర ప్రవేశం, నాన్నగారి ఆత్మీయ బంధువులు మరియు నాన్నగారి మాతృమూర్తి రాజయ్యమ్మ గారు, సూర్యనారాయణ రాజు గారి తండ్రి గారు, ధర్మపత్ని అప్పలనరసింహ గారు, కుమారులు సూర్యనారాయణ రాజు గారు, రాజమ్మ గారు, సద్గురు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాన్నగారి భగవత్ బంధువులందరికీ, ఎంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన మీ అందరికీ సద్గురు నాన్నగారి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. ఈ భగవత్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విగ్రహ దాతలు నాన్నగారి ఆశీస్సులతో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నేను ఎందరో సద్గురు విగ్రహాలు తయారు చేసిన రమణ భగవాన్ విగ్రహం చేసినప్పుడు, నాన్నగారి విగ్రహం చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతి మాటలు చెప్పేది కాదు. నాన్నగారి విగ్రహం నేను రూపకల్పన చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జున్నూరులో రమణ క్షేత్రంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే తేదీ నాడు ఈ పుణ్యతిథి ఎంతకన్నా విశేషంగా మనం జరుగుతుంది. సద్గురు నాన్నగారు మీకు మంచి మార్గాన్ని అన్వేషించారు. ఆ మార్గంలో మీరు పయనిస్తూ మీ పిల్లలను కూడా ఈ మార్గం వైపు పయనించేలా బోధన చేయాలి. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినా మన మూలాల గుర్తిరిగి తల్లిదండ్రులను, సద్గురువులను పిల్లలకు తెలియజెప్పాలి. వారు చేసే కార్యక్రమాలు, మనం చేసే కార్యక్రమాలు ధార్మికంగా ఉంటే మన జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. ఈ విగ్రహం తయారు చేయటం చాలా, ఆయన 2-3 సందర్భాల్లో నాకు చివరిలో అది కనిపించారు. ఆ రకంగానే 2 సార్లు విగ్రహాన్ని రూపకల్పన చేశాను. అది సరిగా రాలేదు. 3వసారి నేను ఇక్కడికి వచ్చి నేను ధ్యానం చేసినప్పుడు అది నాకు పరిపూర్ణంగా ఆ విగ్రహం సిద్ధించింది. ఇటువంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి. నాన్నగారు ఒక ఇది ఈ క్షేత్రం అనేటువంటిది 1 సంవత్సరంలో ఇది మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి థ్యాంక్ యూ అడయార్ గారు. మరి మా బాపిరాజు గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాన్నగారి పాదాలకి ఎండు మనసుతోటి నమస్కరించుకుంటూ వారు కుమారుడు సూర్యనారాయణ రాజు గారి దంపతులకు, ఈ వాడయార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ వారి పాదాలకు నమస్కారం తెలుపుకుంటూ, ఈ యొక్క యజ్ఞ హోమాలు ఎంతో భక్తి శ్రద్ధగా చేసినటువంటి పండితుల పాదాలకు నమస్కారం తెలుపుకుంటూ, నేను ఎక్కడున్నానో నేను గుర్తు చేసుకుంటూ, ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్ వాతావరణం సమయంలో నేను ఒక రాజకీయవేత్తగా 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ వచ్చాను కాబట్టి ఈ స్థలంలో నేను ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ పుణ్యస్థలం మహాజ్ఞానం కేంద్రంగా ఉద్భవించేటువంటి కేంద్రంలో మనం ఆ జ్ఞానాన్ని గుర్తుంచుకుని ఆ జ్ఞానానికి అర్థించుకుంటే ఆ మహానుభావుడు ఎల్లప్పుడూ కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం మనిషి. పైగా ఇక్కడ ఎవరు చూసినా, ఈ స్త్రీలు మొక్కలు భక్తులు చూసినా నా దృష్టిలో నాన్నగారే కనబడతారు. ఎందుకంటే మీ భక్తి అపూర్వమైనటువంటి. ఎందుకంటే నేను తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండి కింద నుంచి నడిచి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నేను చైర్మన్ కాకముందు రోజుకి 4-5 వేల మంది వచ్చేవారు. ఈవేళ 40-50 వేల మంది పైకి నడుస్తూ వస్తున్నారు. నేను ఎప్పుడు కొండ మీద కార్లు దిగుతూ చైర్మన్గా నేను చైర్మన్ అనేటువంటి హోదా మర్చిపోయి ఆ నడిచే పాదాలు చూస్తాను. నేను భక్తుల్లా నడుచుకొస్తే ఆ పాదాలు చూస్తే నాకు స్వామి పాదాలే కదా. అలాగే మిమ్మల్ని చూస్తే నాకు చూడు మా నాన్నగారు. ఎందుకంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలంలో మనం రావటం మన మనకి ఆయన అనుగ్రహం. నేను అంటాను, తిరుపతి ఎప్పుడు వెళ్తారని మీరంటే ఆయన పిలిచినప్పుడు వెళ్తాను. నేను వెళ్తానంటే గర్వంగా సంకల్పం నాది, అనుగ్రహం అయింది. ఇక్కడ నేను రావడానికి ఆయన అనుగ్రహం కాబట్టి రాగలిగాను, లేకపోతే రాలేదు అనేది నమ్మకం. తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా ఎప్పుడు ఏ నాయకుని, రాజకీయ నాయకుని భగవతుని ఒట్టేసి వస్తున్నాను. ఈ స్థలంలో ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చైర్మన్ అవ్వాలి, నాకు ఆర్డర్ వచ్చేదాకా నాకు తెలియదు.
ఏంటంటే ఈ రోజుల్లో అలక్రంగా పాలన వచ్చే పరిస్థితులు కాదు. చిన్నప్పటి నుంచి నాకేంటో నాకు 72 ఏళ్ళు నిండుతున్నాయి. నాకు తెలియకుండానే 72 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు కారులో వెళ్తా ఉంటే, విజయవాడ వెళ్తా ఉంటే, అంటే ప్రతి రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న అనుకూలం కూడా అంతే, చెట్టుకి పొట్టుకి దండం పెట్టుకుంటానే ఉంటుంది. ఆ భగవంతుడు ఈయన తీసుకొచ్చి నాకు కనిపించాడు. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈవిడంత భక్తి లేదు నాకు. నేను మామూలుగా వెళ్తా ఉంటే రోడ్డు వారు ఏ గుడి కనపడి ఏది కనపడ్డా దండం పెట్టుకుంటే అలవాటు చిన్న వయసులో వచ్చి. అటువంటిది ఒకరోజు నేను గుడివాడ మధ్యలో వెళ్తా ఉంటే ఒక తులసికి దండం పెట్టుకుంటా ఉంటే మా అన్నయ్య అన్నాడు, ఏంట్రా అక్కడికి పెడతాం అంటే తులసి కోట అన్నా. ఈ తలకాయ తులసి కోట కాదురా సమాధి ఇది అని చెప్పాడు. ఆ సమాధి నా దృష్టిలో ఆ సమాధి కూడా ఆ తులసి కోటే నాకు కనపడుతుంది. అటువంటి నాకు అజ్ఞానికి రోడ్డు మీద తులసి కోట సమాధి తేడా తెలియని నా భక్తికి భగవంతుడు తిరుపతి దేవస్థానం చైర్మన్ 3 సార్లు ఇచ్చాడు, దేవాదాయ శాఖ మంత్రిని చేశాడు. నేను అజ్ఞాని అని అప్పుడు ఇప్పుడు అనుకుంటాను. నేను భగవంతుడు ఏ అవకాశం ఇచ్చినా సేవ చేసుకునే భాగ్యం, ఎవరికి ఏ రకమైనటువంటి ఉపకారం చేసినా చేసి మర్చిపోమన్నారు మా తండ్రి. చేసి గుర్తుంచుకోవద్దన్నారు. అంతేని చెప్పి ఒక మనిషిగా బతకడానికి ప్రయత్నం చేస్తాను. నాన్నగారు ఎప్పుడు కనపడిన అనుకున్న మనల్ని బిడ్డలా చూసుకున్నారు. ఆయన ఏ లోకంలో ఉన్నా సూర్యతో పాటు నేను ఆయన పెట్టిన మనస్ఫూర్తిగా ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భగవంతుని అనుగ్రహం 3 ఇచ్చినట్టు ఆయన. చాలా విచిత్రమైన, ఎక్కడో ఒకటి దొరుకుతుంది. తండ్రి దొరికితే తల్లి దొరకడం, తల్లి దొరికితే తండ్రి దొరకడం, వీళ్ళిద్దరూ దొరికితే పట్టి దొరకడం. కానీ ఈయన ఆమె 3 ప్రేమని కూడా పంచిపెట్టినటువంటి మహానుభావుడు నాన్నగారు. అటువంటి కార్యక్రమానికి నాకు రావడం అదృష్టం. మా బంగారు ఇందానికి మాట్లాడుతున్నారు, పెద్దలు మాట్లాడుతున్నారు. విగ్రహ ప్రతిష్ట అన్నారు. గురు ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కాదది, అది విగ్రహం కానే కాదు. ఆయనలో ఒక జీవం పోశాడు ఈ మనంలో. అది ధ్యానం చేస్తేనే జరిగి ఉండొచ్చు. ఇలా తండ్రికి మా తండ్రి గారు గౌరవించారు. ఇవాళ నేను ఈయన గౌరవించే భాగ్యం మీరు కలగజేశారు. నిజంగా ఇంకోసారి ఎవరో కూడా ఈ భక్తులు కానీ మేము కానీ ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని మాట అనద్దు. ఆయన గురు ప్రతిష్ట జరిగింది. ఆ గురువుని సాక్షాత్తు సజీవంగా చూపించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరోసారి ఈ భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మీలో ఒకటిగా కొడతా భక్తుడిగా స్వీకరిస్తే మీకు ఏ మరణం లేకుండా, నా తరపున ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా మీలో భక్తుడిగా భావిస్తాను మట్టి స్థానం మనం కోరుకుంటున్నాం తప్ప ఏమి కోరుతాం. నమస్కారం. నాన్నగారి పాదాలు మరోసారి నమస్కారం తెలుపుకుంటూ, ఇవాళ ఎంత చిన్నవాడికి వెళ్ళాలంటే అంత చిన్నవాడికి బయలుదేరి వెళ్తాను. మా ఊళ్ళో రోజు బయటికి వెళ్తామంటే నేను మా శ్మశానం గారు దండం పెట్టుకుంటాను. మరి ఎంత పొద్దుపోయి ఇచ్చిన, అది మంత్రి పదవి చేసినా ఏ పదవి చేసినా అక్కడ చేసినా, ఊరు దాటినప్పుడు శ్మశానం దండం పెట్టుకునేవాడిని, ఊరు ఎంటర్ అయినప్పుడు శ్మశానం దండం పెట్టుకునేవాడిని. నా బతికి తీరా అని నా గుర్తు ఉంది. కాబట్టి నాకున్నటువంటిది ఆస్తి ఏంటంటే మీలో ఉన్న ప్రేమ తప్ప ఏమీ కాదు. దండాలకి దోస్తులకి పొంగిపోయి మనిషిని కాదు నేను. చిరునవ్వుకి ప్రేమకి రుక్మిణీదేవి తులసిదారాన్ని కృష్ణుడు వేసాడు తప్ప నగలకి సత్యబాబు నగలు లేగలేదు. అంటే నాకు చాలా చిన్నోడు గుర్తు, ఎక్కడో కొన్నిట్లో పుట్టినోడు నా బాగా గుర్తు. కాబట్టి నేను చాలా హాయిగా హుందాగా మీ గౌరవం నా గౌరవం కనుక్కుని ఆ యొక్క పాదాల దగ్గర పెట్టుకుని వెళ్తున్నాను. నమస్కారం. మొదలుపెట్టించారు అటువంటి దంపతులు ఇవాళ మన జిన్నూరు రమణక్షేత్రానికి వచ్చి మీరు కూడా ఈ కార్యక్రమంలో నాన్నగారి యొక్క గురు ప్రతిష్టలో పాల్గొన్నందుకు మీకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బాపిరాజు గారు. థ్యాంక్ యూ. రాష్ట్రం ధారయదా ప్రభో
సహస్రస్తు సమస్తమంగళాయ భవంతు శ్రీమనయే హర जय बोलो समुद्र गुरु नानगार महाराज की नानगार महाराज की नानगार महाराज की అమ్మ అందరూ బయటకు వచ్చినట్లయితే శిఖరం నుంచి పూర్లు పోయడం జరుగుతున్నది ఆ ప్రసాదాన్ని తలచేది జరుగును. మీ అబ్బాయిని బిఎస్సి చదివించు, లేకపోతే ఇంజనీరింగ్ పంపించు. మీ కుమార్తె అందరూ అనుభవాలు ఒకటా రెండా నాన్నగారి గురించి. అటువంటి సద్గురుదేవుని కొలిచినంత కడుగును మనకు అనుగ్రహ ప్రాప్తి అని చెప్ప ఈ రోజు ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనే నడుపుకుంటారు. మనం ఓన్లీ పట్టాలు వస్తువులు వారు చెప్పిన మనకి చెప్పారు. నేను జనంలో కూర్చున్నాను, ఆ రూపాన్ని ఆయనే మరిచారు. నా గుడితో చెప్పాను, నేను చూపించాను. దట్ ఈస్ సద్గురు నాన్నగారు, జగద్గురులు, పరమ పూజ్యులు. మనందరికీ మన బిడ్డల్ని పాపల్ని అనుగ్రహించి మన వెంట ఉండి వారు మన కాపాడుకుంటారు. మనం ఈ సందర్భంగా అందరినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అక్కడ ఏది కాదు ఏ ప్రయాస నిన్న మొన్న తెల్లవారుగా ఉండే దూర ప్రాంతాల నుండి వచ్చి 6:43 నిమిషాలు మహోత్సవానికి వచ్చి మీరంతా ఉన్నారు అంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర రాష్ట్రాలు ఎవరో తొట్టుబాటు పడగలి ఏమీ గెట్టుకోవచ్చు. చక్కగా అదుగు అందరికీ ఇస్తున్నారు. ఆయన్ని చూస్తే కాదు, ఆయన విగ్రహాన్ని దర్శించుకోండి. ఆయన ఆ పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆయన అనుగ్రహానికి పాత్రలు కండి. ఈరోజు మనం చేసింది నాన్నగారి యొక్క విగ్రహానికి, నాన్నగారి యొక్క సజీవ విగ్రహానికి నాన్నాయ నమః అంటూ సద్గురువులను అభిషేకం చేసుకున్నాం. మన జీవితం, మన తరతరాలకి, మన పిల్లలు పాప అందరూ సుఖశాంతులతో వాళ్ళు ఎంతో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఆ తెల్లటి బాలవర్ణ విగ్రహాన్ని చూసి మా భక్త కోటి ఆనంద పరవశులైనప్పుడు నాన్నగారు ఏమన్నారంటేనట, నిమీలత నేత్రాలతో మరో లోపలే నడుస్తున్నారు. ఎప్పుడు వచ్చి అక్కడ విగ్రహానికి ఒక్కసారి మనం నాన్నగారి ఆ గురువు గారికి మనం దర్శనం చేసుకున్నారంటే మన ఇంటి బాధలు, మన అనారోగ్యాల నుండి లైవ్ అండి.
అది ఎట్టుకెళ్ళి గారే పని చెప్పండి. Rồi,